రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నగరవనం మైనర్ బాలిక అత్యాచారం ఘటనలో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. నిందితులుగా అరెస్టై ప్రస్తుతం రిమాండ్లో ఉన్న ముగ్గురు గతంలో ఫారెస్ట్ సిబ్బందిమంటూ మరికొంతమంది ప్రేమ జంటల్ని కూడా వేధించినట్లు పోలీసులు గుర్తించారు. అసలు ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువైంది నీవా నగరవనం ఎక్కడుంది, అందులో పరిస్థితులు ఎలా ఉన్నాయి? సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మీరు చూస్తున్న ఈ ప్రాంతమే నగరవనం. అందరూ అనుకున్నట్టు ఇది కేవలం పార్క్ మాత్రమే కాదు, ఇదొక ఫారెస్ట్ రిజర్వ్ ప్రాంతం. సువిశాలమైన ఈ ప్రాంతంలో కొంత భాగాన్ని పార్కులా అభివృద్ధి చేశారు, మిగిలిన భాగాన్ని ఫారెస్ట్ రిజర్వ్గా విడిచిపెట్టారు. ఎంతో ఆహ్లాదకరమైన ప్రాంతంలోనే మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు కిషోర్, మహేష్, హేమంత్. నీవా నగరవనంలోని ప్రస్తుత పరిస్థితిపై మా ప్రతినిధి మూర్తి మరింత సమాచారం అందిస్తారు. చిత్తూరులో సంచలనం రేపినటువంటి నీవా నగరవనంలో జరిగినటువంటి మైనర్ బాలిక అత్యాచార ఘటనకు సంబంధించి ప్రస్తుతం మనం సంఘటన ప్రాంతంలో ప్రధాన ద్వారం వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి చిత్తూరు నగర కార్పొరేషన్ పరిధిలో 1వ డివిజన్ పరిధిలోకి వచ్చేటువంటి ఈ యొక్క నీవా నగరవనంలోనే ఈ యొక్క మైనర్ బాలిక పైన అత్యాచార ఘటన జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఈ యొక్క అటవీ శాఖ పరిధిలో నీవా నగరవనం అనేది ప్రజలు సేద తీరేందుకు దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ యొక్క నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రేమ జంటలు, చుట్టుపక్కల కళాశాలలో జరిగే ఉన్నటువంటి ప్రేమ జంటలంతా కూడా ఈ యొక్క నీవా నగరవనంలోకి వచ్చి సేద తీరుతుండేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనుకోని విధంగా గత నెల 25వ తారీఖు నాడు మైనర్ బాలికపై అత్యాచార ఘటనకు సంబంధించి ఒక్కసారిగా సంచలనం రేగింది. ఈ యొక్క ప్రాంతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ నగరవనంలో కనీసం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లేకపోవడం, సీసీ కెమెరాలు కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి అత్యాచార ఘటన తర్వాత పోలీసులు నిన్న క్షేత్రస్థాయిలో ఈ యొక్క ప్రాంతానికి వచ్చి లోపల ఉన్నటువంటి లోటుపాట్లను ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో జరిగిందనేది సీన్ ఆఫ్ అఫెన్స్ అన్ని కూడా పరిశీలించారు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే జరుగుకునే విధంగా ఈ యొక్క మైనర్ బాలిక పైన జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా చిత్తూరు ప్రజలే కాదు, ఈ యొక్క చిత్తూరు జిల్లా వాసులంతా కూడా షాక్కు గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ప్రస్తుతం నిందితులను అదుపులో తీసుకుని లోతైన విచారణ జరిపిస్తున్నారు. ఈ యొక్క సంఘటనల ద్వారా మరికొన్ని ఆసక్తికర విషయాలు అయితే వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చిత్తూరు నగరం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీవా నగరవనంలో ఎలాంటి సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో అల్లరి మూకలు రెచ్చిపోయారు. నిర్మానుష్యంగా ఉండే ప్రాంతంలో ఉన్న ప్రేమ జంటల్ని బెదిరించి అకృత్యాలకు పాల్పడేవారు. మైనర్ బాలికపై అత్యాచారం ఘటన కూడా ఇదే క్రమంలో జరిగింది. నగరవనంలో నిర్మానుష్య ప్రాంతం ఎక్కువగా ఉండడంతో అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయంటున్నారు స్థానికులు. చిత్తూరు నగరంలో 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నీవా నగరవనం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ప్రస్తుతం ఈ యొక్క నగరవనంలో ఉన్నటువంటి లోపల ప్రాంతం ఏ విధంగా రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి అటవీ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ యొక్క చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతిని ఆస్వాదించే విధంగా ప్రధానంగా ముఖ్య ఉద్దేశంతో చాలామంది నగరవాసులు ఇటు యువ జంటలన్నీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరేందుకు ఎక్కువ మొత్తంలో ఈ యొక్క ప్రాంతానికి వస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే సంఘటన ప్రాంతంలో మొన్న జరిగినటువంటి గత నెల 25వ తారీఖు నాడు మైనర్ బాలికపై అత్యాచార ఘటన జరిగినటువంటి సంఘటన ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతంలోనే జరిగినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. కొన్ని క్షేత్రస్థాయిలో పోలీసులు విచారణ జరిపిన తర్వాత కొన్ని ప్రాథమిక వివరాలన్నింటిని కూడా సేకరించడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి నిందితులైనటువంటి మహేష్, కిషోర్, హేమంత్ ముగ్గురిని కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. వారి వద్ద నుంచి కొన్ని కీలక సమాచారాన్ని విచారణలో సేకరించినట్లుగా తెలుస్తూ ఉంది. వారు తీసిన వీడియోలు కూడా బయటికి పంపించారన్నటువంటి సమాచారం అయితే వచ్చింది. ఏదైతే దీనిపైన పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. మరికొంతమంది ప్రేమ జంటలపైన కూడా తాము ఈ యొక్క ప్రాంతంలో ఫారెస్ట్ సిబ్బంది అంటూ ఈ యొక్క ప్రేమ జంటలను బెదిరించడం, వారిపైన ఇబ్బందులు పెట్టడం, వారి దగ్గర ఉన్నటువంటి నగదు తీసుకోవడంతో పాటు బంగారు వస్తువులను తీసుకున్నటువంటి ఘటనలు కూడా కొన్ని ఉన్నప్పటికీ చెప్పుకోలేనటువంటి పరిస్థితులు కొన్ని ప్రేమ జంటలు కూడా ఈ యొక్క ప్రాంతంలో మోసపోయినట్లుగా తెలుస్తోంది. ఘటనలో నిందితులు టీడీపీకి చెందిన వారు కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివ్గా పనిచేయడంతోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మేము ఫారెస్ట్ వాళ్ళం, బీట్ ఆఫీసర్ వాళ్ళమని పచ్చమూకలు బెదిరించి వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి అబ్బాయిని కట్టేసి అమ్మాయిని హింసించడం జరిగింది. ఆ మరుసటి రోజు పోలీసు వాళ్ళు వాళ్ళ మీద రాబరీ కేసు కట్టి, థెఫ్ట్ పోయినట్టుగా మైనర్ చైన్ లాక్కెళ్ళినట్టుగా కేసు కట్టి
చేదుడుచుకోవాలని చూసుకుంటే అప్పటికే దాని మీద పూర్తి సమాచారం సేకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని మొత్తం తీసుకెళ్తే కేసుని పోక్సో కేసుగా మార్చి ఎస్సీ ఎస్టీగా మార్చి అటెంప్ట్ మర్డర్ మార్చి మళ్ళీ దానికి ఇంక్లూడ్ చేసి కేసులు కట్టడం జరిగింది. జిల్లా చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో నిందితులు ముగ్గురిని సంఖ్యలతో నడి రోడ్డుపై నడిపించి కోర్టుకు తీసుకువెళ్లారు. కోర్టు వీళ్లకు రిమాండ్ విధించింది.